ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి సార్ అసలు? ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని అంటారు. సో ఇది మ్యూచువల్ ఫండ్స్లోని వన్ ఆఫ్ ద పార్ట్, అంటే ఒక కైండ్ ఆఫ్ స్కీమ్స్ని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అంటారు. సో జనరల్గా 80C ట్యాక్స్ సేవింగ్స్ రిలేటెడ్, అంటే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి జనరల్గా గవర్నమెంట్ నుంచి 1.5 lakh దాకా ట్యాక్స్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది. ఓకే. ఇది ఓల్డ్ ట్యాక్స్ రెజిమీ, న్యూ ట్యాక్స్ రెజిమీ రెండు ఉన్నాయి. సో ఓల్డ్ ట్యాక్స్ రెజిమీలోకి వెళ్తే 80C రిలేటెడ్ 1.5 lakh దాకా క్లెయిమ్ చేయొచ్చు. ఆ 1.5 lakh రూపీస్కి ట్యాక్స్ కట్టక్కర్లా యూజువల్గా. సో జనరల్గా 30% ట్యాక్స్ స్లాబ్లో ఉండేవాళ్ళు 30% ట్యాక్స్ కట్టాలి, అంటే లక్షకి 30,000 కట్టాలి. సో ఇప్పుడు వీళ్ళకి ఆ 30,000 సేవ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ట్యాక్స్ రిలేటెడ్ ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ చూస్ చేసుకుని దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనిలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఎందులో అయినా 1.5 lakh కట్టాము అంటే దానిలో మనం దానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్కి ఇది 10 years ప్లాన్ అయితే 10 years, 20 years ప్లాన్ అయితే 20 years, అప్పుడు దాకా మన డబ్బులు అనేది దానిలోనే స్ట్రక్